Hello everyone, welcome back to my YouTube channel Neshi Vlogs. Today topic Inter first year history bits part 1. హిస్టరీ అనే పదము హిస్టోరియా అనే గ్రీక్ పదం నుంచి పుట్టింది. హిస్టోరియా అంటే పరిశోధించడం, అన్వేషించడం అనే అర్థం. హెరిడోటస్ రచించిన గ్రంథం హిస్టరీ ఆఫ్ ది పెలపోనేషియన్ వార్స్. చంద్ బర్దాయ్ రచించిన గొప్ప చారిత్రక కావ్యం పృథ్వీరాజ్ రాజు. మైథిలి శరణ్ గుప్తా రచించిన గొప్ప సాహిత్య గ్రంథం సాకేత్. ప్రపంచ చరిత్రకు పుట్టినిల్లు అయిన ఇయోనియాలో చరిత్ర రచనా శాస్త్రం ప్రారంభమైంది. జెనాఫోన్ వైవిధ్యం ఉన్న రచయిత, మేధావి. చరిత్ర రచనలో నిబద్ధతను ప్రదర్శించాడు. పోలిబియస్ చరిత్ర రచనలో సంఘటనలు వివరించడంతో పాటు వాటి వెనక ఉన్న కారణాలను కూడా వివరించాడు. లివి, టాసిటస్లు రోమన్ చరిత్రకారుల్లో ప్రసిద్ధులు. బుద్ధ చరిత్ర గ్రంథ రచయిత అశ్వఘోషుడు. హర్ష చరిత్ర గ్రంథ రచయిత భానుడు. విక్రమాంక దేవచరిత్ర గ్రంథ రచయిత బిల్హనుడు. క్రీస్తు శకం 1148 సంవత్సరంలో రాజతరంగిణి గ్రంథంను కల్హనుడు రచించాడు. 1757 to 1947 మధ్యకాలంలో చరిత్ర రచనలో జరిగిన కృషి మరే కాలంలో జరగలేదని చెప్పవచ్చు. 1806 సంవత్సరంలో జేమ్స్ మిల్ రచించిన గ్రంథం హిస్టరీ ఆఫ్ ఇండియా. హిమాలయ పర్వతాల్లో అమర్నాథ్, జ్వాలాముఖి, హరిద్వార్, కేదార్నాథ్, బద్రీనాథ్, పశుపతినాథ్, మానస సరోవరం వంటి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. రాజస్థాన్ ఎడారి గంగా సింధు మైదానాలను వేరు చేస్తూ ఉంది. చరిత్ర రచనకు ఉపయోగపడే సమాచారాన్ని చారిత్రక ఆధారాలు అంటారు. మాంజోదారో, హరప్ప, లోథాల్, కాళీబంగన్లలో జరిపిన త్రవ్వకాలు సింధు నాగరికతను వెలుగులోకి తెచ్చాయి. ఆల్ బెరూని వంటి ముస్లిం యాత్రికులు భారతదేశాన్ని గురించి వివరించారు. మిన్హాజుద్దీన్ సిరాజ్ తన తబాకత్-ఇ-ఇనాసిరీలో గోరీ దండయాత్రలను వివరించాడు. ప్రాచీన భారతదేశ చరిత్ర క్రీస్తుపూర్వం 4 లక్షల నుండి 2 లక్షల సంవత్సరాల శిలాయుగానికి విస్తరించింది. కుల్లీ సంస్కృతి ప్రజలు చిన్న చిన్న రాతి పెట్టెలను చేసి పైన రేఖలతో అలంకరించేవారు. క్రీస్తు శకం 1921 సంవత్సరంలో మొదటిసారిగా పాకిస్తాన్లోని పశ్చిమ పంజాబ్లో గల హరప్పా ప్రాంతంలో హరప్పా నాగరికతను కనుక్కున్నారు. మొహంజోదారో అనగా మృదుల దిబ్బ, కాళీబంగన్ అంటే నల్లగాజులు. హరప్పా లిపిని తొలిసారిగా క్రీస్తు శకం 1853 సంవత్సరంలో గుర్తించారు. హరప్పా లిపిని ద్రవిడ లిపి అని, ప్రోటో ద్రవిడ లిపి అని కొందరు పండితులు, సంస్కృతం అని మరికొందరు, సుమేరియన్ లిపి అని ఇంకొందరు అభిప్రాయపడ్డారు. సింధు ప్రజల మతం, సంస్కృతి లక్షణాలు ద్రావిడుల మత లక్షణాలను పోలి ఉండడం వల్ల సింధు ప్రజలు ద్రావిడులుగా పేర్కొనబడుతూ ఉన్నారు. తొలివేద కాలం నాటి సమాజంలో పితృస్వామ్య వ్యవస్థ అమల్లో ఉండేది. కుటుంబ పెద్దని గృహపతి అనేవారు. మలివేద కాలంలో చాతుర్వర్ణ వ్యవస్థ ఏర్పడింది. ఋగ్వేద కాలంలో రాజన్ తెగనాయకుడు మలివేద కాలానికి భూపతిగా మారాడు. మగధ ఒక గొప్ప రాజ్యంగా ఏర్పడడానికి 400 సంవత్సరాలు పట్టింది.
మగధను పరిపాలించిన మొదటి ప్రముఖ రాజు అర్యాంక వంశానికి చెందిన బింబిసారుడు. క్రీస్తుపూర్వం 544 నుండి 492 సంవత్సరాల మధ్య. చంద్రగుప్త మౌర్యుడు క్రీస్తుపూర్వం 321లో మౌర్య రాజ్యాన్ని స్థాపించాడు. మగధ యుద్ధంలో ఏనుగులను వాడిన మొదటి రాజ్యం. మగధకు 2 రాజధానులు. మొదటిగా రాజగృహం, రెండోది పాటలీపుత్రం. రాజగృహానికి గిరివజ్ర అనే పేరు కూడా ఉంది. పర్షియా రాజైన మొదటి డేరియస్ క్రీస్తుపూర్వ 516లో మొదటి విదేశీ దండయాత్ర దండెత్తి వచ్చి పంజాబ్, సింధు ప్రాంతాలను ఆక్రమించాడు. క్రీస్తుపూర్వం 600 సంవత్సరాల నాటికి ఆర్యులు ఉత్తర భారతదేశమంతా విస్తరించారు. ప్రముఖ చరిత్రకారిణి రొమిల్లా థాపర్ ప్రకారం ఆనాడు 60 మత శాఖలు ఉన్నట్లు తెలుస్తుంది. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం నాటికి తెగల సంస్కృతి తెరమరుగై సమాజంలో వర్ణ వ్యవస్థ అమల్లోకి వచ్చింది. సగోత్రికులు అంటే ఒకే గోత్రం వారు వివాహం చేసుకోకూడదు అని చెప్పబడింది. ఎండోగమి అనగా అదే ప్రాంతానికి చెందిన వారిని వివాహం చేసుకోవడం. ఎక్సోగమి అనగా ఇతర ప్రాంతాల వారిని వివాహం చేసుకోవడం. పోలోగమి అనగా బహుభార్యత్వం. పోలయాండ్రీ అనగా బహుభర్తృత్వం. జైన మతంలో తీర్థంకరుడు అంటే మత గురువు. వీరిని జినులు లేదా జయించిన వారు అని కూడా అంటారు. మహావీరుడు క్రీస్తుపూర్వం 540లో వైశాలి వద్ద గల కుందా గ్రామంలో జన్మించారు. మహావీరుని తండ్రి సిద్ధార్థుడు, తల్లి త్రిశాల. మహావీరుడు ద్వైత సిద్ధాంతాన్ని విశ్వసించాడు. దీన్ని స్యాదవాదం అని కూడా అంటారు. మహావీరుని 11 మంది శిష్యులను గాంధారులు అనేవారు. వీరిలో ఆర్య సుధారామన్ అనే శిష్యుడు మాత్రమే మహావీరుడు మరణించిన తర్వాత జైన దేవాలయంలో పూజారి అయ్యాడు. బౌద్ధమత స్థాపకుడు సిద్ధార్థ గౌతముడు. గౌతముడు క్రీస్తుపూర్వం 563లో లుంబిని వనంలో జన్మించాడు. ఇప్పటి నేపాల్. సిద్ధార్థ గౌతముడి తండ్రి శుద్ధోదనుడు, తల్లి మాయాదేవి. సిద్ధార్థ గౌతముడు క్రీస్తుపూర్వం 483లో తూర్పు ఉత్తరప్రదేశ్లోని కుశీ నగరంలో నిర్యాణం చెందాడు. బౌద్ధ సాహిత్యంలో త్రిపీటకాలు ప్రధానమైనవి. అవి వినయ, సుత్త, అభిధమ్మ. బౌద్ధ మతం బింబిసారుడు, అజాతశత్రు, అశోకుడు, కనిష్కుడు మొదలైన రాజుల పోషణ వల్ల బహుళ ప్రచారం పొందింది. వల్లభిపై హర్షుని విజయం గురించి తెలిపే నౌససి రాగి పలక శాసనం. కౌటిల్యునికి గల ఇతర పేర్లు విష్ణుగుప్తుడు, చాణక్యుడు. గ్రీకులు బిందుసారుని అమిత్రోఖేట్స్ అన్నారు. అమిత్రోఖేట్స్ అనేది అమిత్ర గాథ అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. దీని అర్థం శత్రు సంహారకుడు. అశోకుడి పాలనలో అతి ముఖ్యమైన యుద్ధం కళింగ యుద్ధం క్రీస్తుపూర్వం 261. ఉపగుప్తుడు అనే బౌద్ధ సన్యాసి ప్రభావంతో బౌద్ధ మతాన్ని అశోకుడు స్వీకరించాడు. కుషాను పాలకుల్లో చాలా గొప్పవాడు కనిష్కుడు. పెషావర్ లేదా పురుషపురం కనిష్కుని రాజధాని నగరం.
కుషానుల్లో చివరి గొప్ప చక్రవర్తి మొదటి వాసుదేవుడు. గుప్త వంశంలో మొదటి చక్రవర్తి మొదటి చంద్రగుప్తుడు మహారాజాది రాజా అనే బిరుదు ధరించాడు. మొదటి చంద్రగుప్తుడి మరణానంతరం క్రీస్తు శకం 335లో సముద్రగుప్తుడి సింహాసనం అధిష్ఠించాడు. సముద్రగుప్తుడి రాజ్యాభిషేకం గురించి పూర్తి వివరణ అలహాబాదు స్తంభ శాసనం లేదా అలహాబాదు ప్రశస్తిలో కలదు. గుప్త వంశంలో రెండవ గొప్ప పాలకుడు రెండవ చంద్రగుప్తుడు. అతడినే చంద్రగుప్త విక్రమాదిత్యుడు అంటారు. సముద్రగుప్తుని కుమారుడు రెండవ చంద్రగుప్తుడు. చంద్రగుప్త విక్రమాదిత్యుని కుమారుడు మొదటి కుమారగుప్తుడు. శాంతి భద్రతలకు ప్రగతికి మారుపేరుగా మొదటి కుమారగుప్తుని పాలనాకాలం నిలిచింది. గుప్త వంశంలో చివరి గొప్ప పాలకుడు స్కందగుప్తుడు. మొదటి కుమారగుప్తుని కుమారుడు స్కందగుప్తుడు. స్కందగుప్తుని కాలమంతా పూర్తిగా రాజకీయ సమస్యలతో నిండింది. పుష్యభూతి వంశ రాజు ప్రభాకవర్ధనుడు, మహారాజాదిరాజు, పరమభట్టారకుడు అనే బిరుదులు కలిగిన మొదటి పుష్యభూతి వంశరాజు ప్రభాకరవర్ధనుడని మధుబన్ ఫలకంలో ఉంది. రెండో చంద్రగుప్తుని పాలనా కాలం నాటి రాజకీయ, సామాజిక, మత, ఆర్థిక పరిస్థితులు పాహియాన్ రచనల ద్వారా తెలుస్తున్నది. హర్షుడు క్రీస్తు శకం 590లో జన్మించాడు. రెండో పులకేషితో హర్షుని యుద్ధ సన్నాహాల గురించి హుయాన్సాంగ్ చాలా వివరంగా తెలిపాడు. భారతదేశ చరిత్రలో చంద్రగుప్త మౌర్యుడి మున్సిపల్ పాలనకు ప్రధాన స్థానం ఉంది. నగర పాలనాధికారిని నాగరికుడు లేదా నగరాధ్యక్షుడు అంటారు. మెగస్తనీస్ ఇండికా, కౌటిల్యుని అర్థశాస్త్రం చంద్రగుప్తుని అధికారంలో నగర పాలనా విధానం గురించి తెలిపాయి. చంద్రగుప్త మౌర్యుని న్యాయపాలనా విధానంలో 2 రకాల న్యాయస్థానాలు ఉండేవి. ధర్మస్థేయ అనగా సివిల్ న్యాయస్థానం, కంటక శోధన అనగా క్రిమినల్ న్యాయస్థానం. ధర్మస్థేయ న్యాయమూర్తులను వ్యవహారిక అని, కంటక శోధన న్యాయమూర్తులను ప్రతిష్ఠ అని అంటారు. నగర న్యాయమూర్తులను మహామాతృలని, జిల్లా స్థాయి న్యాయమూర్తులను రజుకలు అని పిలిచేవారు. గ్రామ న్యాయస్థానాల్లో గ్రామ పెద్దలే తగాదాలు పరిష్కరించేవారు. వారిని పంచలు అంటారు. చంద్రగుప్త మౌర్యుని పాలనలో చాలా ముఖ్యమైన విభాగం గూఢాచారి వ్యవస్థ. కౌటిల్యుని అర్థశాస్త్రం ప్రకారం 2 రకాల గూఢాచారులు ఉండేవారు: సంతక్, సంచార. గుప్తుల కాలంలో పాలనా వ్యవహారాల్లో మంత్రుల కూటమి చక్రవర్తికి సహాయపడుతుంది. వీరిని మంత్రులు లేదా సచివులు అంటారు. పరిపాలనా సౌలభ్యం కోసం గుప్తులు తమ విశాలమైన రాజ్యాన్ని రాష్ట్రాలుగా విభజించారు. హర్షుని రాజ్యంలో రాష్ట్రాలను భుక్తులు అన్నారు. భుక్తులను విషయాలుగా అంటే జిల్లాలుగా, విషయాలను పథకాలుగా లేదా తహసీలుగా విభజించారు. హుయాన్సాంగ్ చైనా యాత్రికుడు. ఇతడు క్రీస్తు శకం 630లో భారత్ను సందర్శించాడు. హుయాన్సాంగ్ స్వదేశానికి తిరిగి వెళ్ళాక క్రీస్తు శకం 661లో తన యాత్రా వివరాలు రచించాడు. దాన్ని సియూకి లేదా పశ్చిమ ప్రపంచ వ్రతులు అంటారు.
మెగస్తనీస్ భారతదేశ సమాజాన్ని 7 వర్గాలుగా విభజించారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.